నాగేశ్వర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నాగేశ్వర్ గారు ఆడిబుల్ అమ్మా? చెప్పండి. అక్కడున్న పెద్దలకి మీకు నమస్కారం అండి. నేను వెళ్ళొచ్చాను ఢిల్లీకి పని మీద వెళ్ళి అట్నుంచి అటే కుంభమేళకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నేను ఉన్నది ఒక 24 గంటలే. అక్కడ ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడము, తద్వారా ఆ సంగంకి వెళ్ళడము, స్నానం చేయడం జరిగింది. తర్వాత వారణాసికి వచ్చేసాం. ఈ 24 అవర్స్ స్టే ఏదైతే ఉందో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఎక్స్ట్రాడినరీ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్. చాలా చక్కటి అరేంజ్మెంట్ చేశారు, దాంట్లో అనుమానమే లేదు. అయితే ఒక డాక్టర్ గా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేనేం చూస్తానంటే, చక్కటి సోఫాలు వేసారా, కుషన్ వేసారా, లేదంటే కింద తివాచీలు వేసారా, ఇది కంటే కూడా ఒక శానిటైజేషన్ మెథడ్. ఎందుకనంటే ఈ రోజు ప్రపంచంలో మనం ఎక్కడున్నామంటే ఒక కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వైద్యుడి కోణంలో నేను చూశాను అక్కడ. ఆ పారిశుభ్రం ఏదైతే ఉందో, ఆ రోడ్ల పక్కన ఏదైతే ప్రజలు పడుకుంటున్నారో, ఆ టెంట్లు ఏవైతే ఉన్నాయో, ఆ విఐపి టెంట్లు ఏవైతే ఉన్నాయో, మామూలు ప్రజలు నడుచుకుంటూ పోతున్న రోడ్లు కూడా నేను చూడటం జరిగింది. ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్. లాస్ట్ టైం కూడా నేను ప్రయాగరాజ్ వెళ్ళాను, అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ శానిటేషన్, క్లీనింగ్ అనండి, పరిశుద్ధమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయడానికి అధికారులు పడ్డ కష్టాలు క్లియర్ గా కనపడుతున్నాయి నాకు అక్కడ. ఎస్, ఇప్పుడు అరేంజ్మెంట్స్ గురించి గనక మనకు వచ్చినట్టయితే ఒక్కటి మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. అఫ్ కోర్స్ నేను ప్రోటోకాల్ లో వెళ్ళాను కాబట్టి అక్కడ ఆ పాయింట్ లోకి వెళ్ళడము, ఆ బోట్ లో కూర్చోబెట్టడం జరిగింది. ఐ హావ్ సీన్ చాలా మంది అక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే, అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలండి, వివిఐపీలు కానీ, చదువుకున్న వారు కానీ, డబ్బున్నవారు కానీ, వీళ్ళొక్కరితోని ధర్మము, సనాతన ధర్మం అనేది నిలబడదు. అఫ్ కోర్స్ కొన్ని ఒత్తిళ్ల వల్ల మనం అధికార యంత్రాంగం ఇవన్నీ కంటు చేస్తూ ఉంటది, కానీ సామాన్య ప్రజల్ని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఒక పెద్దన్న బాధ్యతగా యోగి సర్కార్ గాని, అక్కడ ఉన్న ప్రయాగరాజ్ అడ్మినిస్ట్రేషన్ గాని చేశారు. కానీ ఎప్పుడైతే అంచనాలకు మించి, అంటే 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు అన్నప్పుడు 10 కోట్లు వచ్చినా కూడా, అయినా కూడా బెబ్బేలెత్తకుండా వాళ్ళను ఒక 100 కిలోమీటర్ల దూరం ఆపకుండా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు స్నానం చేయించాలి. అందరూ శ్రద్ధాలువులు, అందరూ భక్తులని తీసుకెళ్లి ఆ సంగమంలో గాని, గంగా స్నానం గాని చేయించాలనే ఒక సదుద్దేశంతోని వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ లోనే వెళ్ళారు. తొక్కిసలాట జరిగింది, ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫెయిల్ అయి కాదు. తొక్కిసలాట జరిగింది అంచనాలు తలకిందులై కాదు. తొక్కిసలాట జరిగింది ఒక పుకార్ వల్ల. తొక్కిసలాట జరిగింది ఒక 10 మంది 20 మంది ఆకతాయిలు పని వల్ల. తొక్కిసలాట జరిగింది ఆ క్రౌడ్ హిస్టీరియా అంటాం. అంటే ఏదో జరిగిపోతుందన్న అభద్రతా భావాన్ని ఎప్పుడైతే మైండ్ లో సృష్టిస్తామో, కోటాను కోట్ల మంది ఒకటేసారి ముందరకు వచ్చినప్పుడు, ఇండియన్ పోలీసే కాదు, మీరు అమెరికన్ పోలీసే కాదు, అన్ని రాష్ట్రాల, అన్ని దేశాల పోలీసులు నిలబెట్టినా కూడా ఆ హిస్టీరియా, అంటే ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించడం వల్ల, ఇది సైకలాజికల్ గా ఒక వైద్యుడిలా మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. ఇదే కాదండి, ఏ ఉద్యమమైనా సరే కోటాను కోట్ల మంది ఒకటేసారి విరగబడితే అది ఇట్ ఈస్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అని ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ముందరకు వచ్చారు, వాళ్ళు మీద పడుతున్నారని చెప్పి వీళ్ళు లాఠీ చార్జ్ చేయడమో, వీళ్ళు మళ్ళీ ఏదో చేయడమో ఎక్కడా జరగలేదు. ఆ సంఘటన భక్తుల మీద తిరగబడలేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాపాడి బ్యారికేడ్లని కంట్రోల్ చేసే పరిస్థితి చేశారు. కానీ అక్కడున్న పడుకున్న వాళ్ళ మీద పడిపోవడము, అక్కడున్న వాళ్ళ మీద అఘాయిత్యాలు జరగడము, ఆ దెబ్బలు పడడము, మృత్యు రావడము, ఇది చాలా శోచనీయమైన విషయం, చాలా బాధాకర విషయం. ఒక సనాతన ధర్మంలో ఉండేవాళ్ళలాగా, ఒక భారతదేశ పౌరుడిలాగా దేశంలో ఇలాంటి ఏ ఘటన జరిగినా అది మనకి బాధనే కలిగిస్తుంది. కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇంతమంది ఉంచినప్పుడు ఎవరి ఆకతాయిలు, ఎవరి పుకార్లు సృష్టించారు, ఎవరు భయాందోళన సృష్టించారు, ఇదంతా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నేనేదో మోడీ సర్కార్ మంచిది, ప్రయాగరాజ్ అడ్మినిస్ట్రేషన్ నాకు అట్లాంటిది ఏ ఇబ్బందులు లేవు, అట్లాంటి అప్లికేషన్స్ లేవు. ఎస్, పాయింట్ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేశారు. ప్రజల్ని ఇంకొద్ది ఎక్కువగా పట్టించుకుంటే సంతోషించే వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఆ మౌని అమావాస్యలోనూ పోతే పుణ్యం వస్తుంది,
ఇది నేను అందరికీ కరాఖండిగా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ కాని వాడు, ఎప్పుడూ పుస్తకాలు తెరవని వాడు, మాస్టర్ గారు స్పెషల్ క్లాస్ పెట్టంగానే ఆ క్లాస్ లో కూర్చుంటే పాస్ అయిపోతాననుకోవడం మూర్ఖత్వం. ఫస్ట్ రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి పాఠాలు చదివినోడు ఆ స్పెషల్ క్లాస్ లో వెళ్తే వాడు చెప్పింది అర్థమవుతుంది కాబట్టి పాస్ అయ్యే అవకాశం, చక్కటి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏది చేయకుండా, సనాతన ధర్మం ఏది పట్టించుకోకుండా, ఇంట్లో పసుపు రాయకుండా, పిల్లానికి కాళ్ళకి పసుపు శుక్రవారం రాయకుండా, ఈ మౌని అమావాస్య నాడు 4 ముడుగుడు ముడుగుతే పుణ్యం వచ్చేస్తుంది. ఇది ఆలోచన ఏదైతే ఉందో సాక్షాత్తు శంకరాచార్యుల ద్వారా చెప్పారు. ఒక చుక్క నీరు మీ ఇంట్లో కూర్చొని నెత్తి మీద వేసుకున్నా కూడా అదే పుణ్యం వస్తుంది. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి. బాలకృష్ణ గారు, మీరు చెప్పండి, ఈ